జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసు పట్టుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరుస చోరీలకు పాల్పడిన 9 మంది దొంగలను ఎర్రగుంట్ల పోలీసు అరెస్ట్ చేశారు. వీరి అరెస్టుతో జిల్లాలో నమోదైన 23 చోరీ కేసులు ఛేదించినట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. దొంగల వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలు, నగదు, కారు, మొబైల్ ఫోన్లు సహా భారీ మొత్తంలో ఆస్తులు స్వాధీనం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన ఎర్రగుంట్ల పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. టోటల్ ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ 6% క్రైమ్ రిడక్షన్ జరిగింది కడపలో. అమల్మడుగు సబ్ డివిజన్ ఎర్రగొంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక థెఫ్ట్ కేసు సంబంధించి ఫస్ట్ మీకు చెప్పాల్సింది. ఇది చాలా ప్రొఫెషనల్ అండ్ చాలా మంచి డిటెక్షన్ జరిగింది. ఎర్రగుంట్ల క్రైమ్ నంబర్ 369/25 థెఫ్ట్ కింద ఈ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో మనమే 9 అక్యూజ్కి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ రికవరీ మీరు చూస్తే 1/2 కిలో, దాదాపు మోర్ దెన్ 1/2 కిలో బంగారం, గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. 507 గ్రామ్ అప్రాక్సిమేట్లీ. 1.5 కిలోగ్రామ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది. 61,000 క్యాష్, కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక కార్ రికవర్ చేయడం జరిగింది. ఈ 9 ఇంటర్స్టేట్ ఈ అంతా దొంగవాడు ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఉంది, ఒక పెద్ద గ్యాంగ్ ఉంది. ఈ మీరు చూస్తే వీళ్ళ మీద ఎంతమంది కేసెస్ ఉన్నాయి. పోసమ్మ 15 కేసెస్, పోసమ్మ భర్త ఒక పేరు పోతురాజు, ఆయన మీద 42 కేసెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఈ తర్వాత వీళ్ళ అసోసియేట్స్ ఉన్నారు. లక్ష్మి అలియాస్ పిచ్చి లక్ష్మి, అంబాతి సీత, కావేతి అరుణ ఒక కేసు ఉంది. అండ్ లక్ష్మి మీద 10 మంది కేసెస్ ఉన్నాయి. సో ఇక ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్. ఇప్పటి వరకు చాలా వరకు జైల్లో పోతారు. ఏం చేస్తారు, జైల్లో పోయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ వేరే చోట వెళ్ళి దొంగతనం చేస్తారు. 9% రిడక్షన్ ఇన్ మర్డర్ కేస్. సో టోటల్ 6% ఓవరాల్ క్రైమ్లో రిడక్షన్ జరిగింది. మర్డర్ కేసు మీరు చూస్తే 9% మర్డర్ కేసులో రిడక్షన్ జరిగింది. ఫ్యాక్షనలిజం ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉంది. కొత్త కేసెస్ ఫ్యాక్షనలిజం నుంచి రాలేదు. రైటింగ్ మీరు చూస్తే రైటింగ్ అఫెన్సెస్లో 33% రిడక్షన్ ఉంది. ద మీనింగ్ ఆఫ్ దాట్ అంటే లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడే రైటింగ్ కేసెస్ తగ్గిపోయాయి, పబ్లిక్ ఆర్డర్లో ఇంప్రూవ్మెంట్ అయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 9% తగ్గిపోయింది. అటెంప్ట్ టు మర్డర్ కేసెస్లో కూడా రిడక్షన్ ఉంది. గ్రీవియస్ హర్ట్, ఏదైనా సింపుల్ హర్ట్ కాకుండా సపోజ్ ఫ్రాక్చర్ కానీ అద పర్మనెంట్ ఇంజురీ, ఐ ఇంజురీ అట్లాంటివి ఉంటే 41% రిడక్షన్ ఉంది గ్రీవియస్ హర్ట్లో. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇండికేటర్ దట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయింది. SC/STs అట్రాసిటీస్ కేసులో 9% డిక్రీజ్ అయింది. కిడ్నాపింగ్ ఆఫ్ ఉమెన్లో 33% డిక్రీజ్ ఉంది. డౌరీ డేట్స్లో 67% డిక్రీజ్ ఉంది. సో క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా డిక్లైనింగ్ ట్రెండ్ ఉంది కడపలో. మోటార్ వెహికల్ యాక్ట్లో 77,899 చలాన్స్ ఇష్యూ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ డబల్ అయింది. 100% ఇంప్రూవ్మెంట్ అయింది చలాన్ ఇష్యూయన్స్లో. ఫైన్ కూడా 67% ఇంక్రీజ్ అయింది. 2 crores 6 lakhs వరకు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది.